మధ్యలో ఉండాలి, అది మాత్రం చూసుకోండి. ఇది మధ్యలో ఉందా, అది లాంగ్ లెగ్ డోజీనే, ఓకేనా. లేకుంటే పేరు గుర్తు పెట్టుకోకుండా పర్లేదు, క్యాండిల్ మీకు చూస్తే అక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలని అర్థమైతే సరిపోతుంది మీకు, ఓకేనా. మీరు క్యాండిల్ ని గుర్తు పెట్టుకోండి, నేమ్స్ తోని అంతేం పర్లేదు, కానీ క్యాండిల్స్ ని మాత్రం గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ప్లస్ లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది మనకు తెలుసుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, సేమ్ ఓపెన్ ఎక్కడైంది, ఓపెన్ ఇక్కడే అయింది, ఓపెన్ వచ్చేసి ఇక్కడ అయింది, మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, లో వెళ్ళింది, ఒక 400 లో అనుకోండి, 500 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, 500 దగ్గర ఓపెన్ అయింది, 600 హై వెళ్ళింది, 500 దగ్గర ఓపెన్ అయింది, 400 ఏమో లో వచ్చింది, మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ బయర్స్ వచ్చిండు, ఇక్కడ ఓపెన్ అయినాక ఏమైంది, సెల్లర్స్ వచ్చింది, సెల్లర్స్ వచ్చినాక మళ్ళీ ఏమైంది, బయర్స్ వచ్చి దాన్ని పైకి తీసుకెళ్లారు, అక్కడ ఏమైంది, మళ్ళీ ఎక్కడ వరకు తీసుకెళ్లారు, 600 వరకు, అక్కడ ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ క్లోజ్ ఎక్కడైంది, ఎక్కడైతే 500 దగ్గర ఓపెన్ అయిందో అక్కడే మనకు క్లోజ్ అనేది అయింది. అంటే ఇక్కడ ఏమున్నారు, బయర్స్ సెల్లర్స్ సేమ్ ఉన్నారన్నమాట, సేమ్ ఉన్నారు.